చట్టాలంటే గౌరవం లేదు. కోర్టు తీర్పులు అంటే లెక్కలేదు. కోడి పందాల జూదాన్ని నిర్వహించొద్దన్న హైకోర్టు ఆదేశాలున్నా సరే సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గంలో కోడి పందాలు, మద్యం అమ్మకాలు, గుండాట, పేకాట యథేచ్ఛగా నిర్వహించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పండగ పేరు మీద అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో పందాల కోసం ఉభయ గోదావరి జిల్లాలను మించి ఏర్పాట్లను చేసి ప్రజలను నిలువు దోపిడీ చేశారు. చట్టాలను కాపాడాల్సిన హోంమంత్రి అనిత తన నియోజకవర్గంలో కోడి పందాలను ప్రోత్సహించాలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఎమ్మెల్యే అనితనే హోంమంత్రి కావడంతో పాయకరావుపేటలో స్థానిక కూటమి నేతలు కోడి పందాల బరులు దగ్గర విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, పేకాట, గుండాట వంటివి ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల దందాలు నిర్వహించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రకరకాల పందాలు నిర్వహించారు. మద్యాన్ని ఏరులై పారించారు. పేకాట, గుండాట వంటి వాటిని ఎలాంటి భయం లేకుండా ఆడించారు. ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా పాయకరావుపేట నియోజకవర్గంలో బరులను ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో చట్టానికి తూట్లు పొడిచారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించవద్దునని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదు. పాయకరావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పందాలు జరిగాయి. రాత్రులు కూడా కార్యక్రమాలు జరగడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హోంమంత్రి అనిత నివాసానికి కూతవేటు దూరంలోనే సంక్రాంతి పేరిట జూద క్రీడలు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. సమీపంలోని యలమంచి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పోటాపోటీగా కోడి పందాలను నిర్వహించారు. వీటి నిర్వహణ ద్వారా తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించారు. కోడి పందాల బరుల దగ్గర నుంచి గుండాట, పేకాట, మద్యం అమ్మకాల వంటి వాటి దాకా సర్వస్వం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆయన సోదరుల కనుసన్నల్లోనే జరిగింది. కూటమి నేతల కనుసన్నల్లో నిర్వహించిన పందాలు కావడంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఇష్టానుసారంగా రేట్లు పెంచి మందుబాబుల జేబులు గుల్లచేశారు. ఎంఆర్పీ మీద పగటిపూట అదనంగా 50 రూపాయలు, రాత్రి 10 దాటితే ప్రతి బాటిల్పై 100కు పైగా పెంచి అమ్ముకున్నారనే విమర్శలు కొదవలేదు. మొత్తం మీద కూటమి నేతలు సంక్రాంతి పండుగ పేరు చెప్పి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు లేకుండా చేసి ఇప్పటికే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పాలకులు పండుగ పేరు చెప్పి ప్రజల జేబులు గుల్ల చేయడంతో పాటు అప్పుల పాలు కూడా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగ రోజుల్లో సంతోషంగా ఉండాల్సిన ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా అప్పుల పాలయ్యారు. మరోపక్క కూటమి నేతలు మాత్రం ఆఖరికి పండుగ పేరు చెప్పి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు.